పులివెందుల రాజకీయాల్లో టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సాగునీటి ఎన్నికల నుంచి రైతు సమస్యల వరకు టీడీపీ సాధించిన విజయాలను ఆయన వివరించారు. హెచ్ఎల్సీ చైర్మన్ గా జోగిరెడ్డి ఎన్నిక కావడం పులివెందుల రాజకీయ చరిత్రలో కీలక ఘట్టమని తెలిపారు. పులివెందుల అభివృద్ధే తన ధ్యేయమని, వచ్చే ఏడాది ఇంకా రెట్టింపు వేగంతో పనిచేస్తామని బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అంటే గడిచిన సంవత్సరంలో పూర్తి సంతృప్తికరంగా అట్లా పొలిటికల్ గా అయితేనేమి, ఆ తర్వాత అగ్రికల్చర్ పరంగా రైతుల పరంగానేమి పూర్తిగా సంతృప్తిగా సాగిందని చెప్పేదానికి తర్వాత ఉదాహరణకు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పరంగా అంతకుముందు లాస్ట్ డిసెంబర్లో అనుకుంటా నాకు తెలిసి సాగునీటి తర్వాత ఎలక్షన్స్ వాటిలో 32 ఏకగ్రీవంగా గెలవడం, తర్వాత దాని తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన మారెడ్డి జోగిరెడ్డిని తర్వాత తుంగభద్ర దానికి హెచ్ఎల్సీ చైర్మన్ గా కూడా ఎన్నిక కావడం, తర్వాత జూన్లో అంటే జెడ్పీటీసీ ఎలక్షన్ కు వచ్చేసి బై ఎలక్షన్ రావడం, అందులో స్వయాన మా సతీమణిని నిలబెట్టడం, అక్కడ వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంతు కావడం. ఆ ఎలక్షన్స్ లో భాగంగా అక్కడ ఎర్రబల్లె చెరువు ఒక 6-7 గ్రామాలకు ఆ ఎర్రబల్లె చెరువే అగ్రికల్చర్ పరంగా వ్యవసాయ పరంగా చాలా తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటిది. ఆ చెరువుకు నీళ్ళు ఇస్తాము అంటే వర్షాధారంతో కాకుండా ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా తర్వాత నీళ్ళు ఇస్తామని గతంలో ఉన్న ముఖ్యమంత్రిని అప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు చేయలేకపోయిన పనిని తర్వాత మేము ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు ఆ పల్లెల్లో అందరికీ 40 అడుగులు 50 అడుగుల్లోనే తర్వాత నీళ్ళు వచ్చే విధంగా చేయడం.